హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బిగ్ బుల్ టెంపుల్ గురించి చూద్దామండి. ఈ టెంపుల్ బెంగళూరులో బసవన్గుడి ప్లేస్లో అయితే ఉందండి. మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. మనం ఈ వేలో స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇంకొక దారి కూడా ఉందండి. ఆ దారిలో నడుచుకొని వెళ్ళొచ్చు. మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళామండి. ప్రతి నెల త్రయోదశి రోజు ప్రదోష పూజ చేస్తారండి ఈ టెంపుల్లో. అదే బోర్డు వేరుశనగలు అమ్ముతున్నట్టు పెట్టారు. ప్రతి సంవత్సరం నవంబర్ కార్తీక మాసం చివరి సోమవారంలో కడలికాయ పరీక్ష అనే ఉత్సవం జరుగుతుందండి. కన్నడలో కడలికాయ, తెలుగులో అయితే వేరుశనగ అంటాము. వేరుశనగ సంత జరుగుతుంది. ఈ టెంపుల్కి ఒక కథ ఉందని చెప్పాను కదండి. 500 సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరుశనగ పంట వేసేవాళ్ళండి రైతులు. ప్రతి పౌర్ణమి రోజున ఒక ఎద్దు వచ్చి ఆ వేరుశనగ పంటల్ని నాశనం చేసేదండి. దాంతో ఆ రైతులు ఆ ఎద్దును ఎలాగైనా తరిమి కొట్టాలని చెప్పి తరుముతూ ఉండగా ఒక ప్రదేశంలో ఆ ఎద్దు మాయమైపోయి శిలలా మారిపోతుందండి. ఆ శిల అంతకంతకు పెరుగుతూ ఉన్నిందండి. దాంతో అక్కడి వారందరూ భయపడి శివుడికి పూజించగా ఆ శివుడు కలలోకి వచ్చి ఒక త్రిశూల ఆకారాన్ని ఆ నంది శిరస్సు పైన పెడితే అది పెరగడం ఆగుతుంది అని వారి కలలోకి వచ్చి చెప్పాడు. అలా త్రిశూల ఆకారాన్ని నంది శిరస్సుపై పెట్టగా ఆ నంది పెరగడం ఆగిపోతుంది. అప్పటి నుండి ఆ ప్రజలు ఆ నందికి పూజలు చేయడం మొదలుపెట్టారు. రైతులు తమ మొదటి వేరుశనగ పంటను ఆ నందికి ఇస్తారు. తర్వాత వారి వ్యాపారాలని వాళ్ళు కొనసాగించేవాళ్ళు. ఇదండి ఈ టెంపుల్ తలపైన చూసారా త్రిశూల ఆకారంలో మెటల్ ఉంది. అది పెట్టడం వల్ల నంది పెరగడం ఆగింది. ఏకశిలా నంది అండి. పొడవు 15 అడుగులు, వెడల్పు 20 అడుగులు ఉంది. లేపాక్షిలో యాగంటిలో నంది స్టాచ్యూ మాత్రమే ఉంది. ఇక్కడ నందికి గుడి ఉండడం ఇక్కడ విశేషం. బసవన్నను దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రాజగోపురం కనిపిస్తుందండి. ఇక్కడైతే కర్పూరం వెలిగించాము. గుడి అయితే చాలా విశాలంగా ఉందండి. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బుల్ టెంపుల్ అండి. ఇక్కడ నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. ఈ గుడి పక్కన కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. ఆ షాప్స్లో పంచలోహాలు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి అవి కూడా. బెంగళూరులో ఈ బిగ్ బుల్ టెంపుల్ ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా ప్రత్యేకతలు మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.